ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినము నాడు ఈ రీతిగా మీ మధ్యకు ఈ మీడియా ద్వారా వచ్చి దేవుని యొక్క మాటలు వినిపించడానికి, దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి దేవుని ఆరాధించుటకు దేవుడిస్తూ ఉన్న ఈ గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటూ ఉన్న ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమపరుస్తూ దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్న మీ అందరికీ క్రైస్ట్ చర్చ్ సంఘ పక్షంగా నా పక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మా జీవాధిపతి, మహిమోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నాయనా ఈ భయంకరమైన దినాల్లో, నాయనా నా ప్రభువా ఈ భయంకరమైనటువంటి కాలములో నాయనా సంఘముగా సహవాసముగా కూడి మేము నిన్ను ఆరాధన చేయలేకపోయినప్పటికీ నాయనా నా ప్రభువా ఆది సంఘము ఏ రీతిగానైతే నాయనా వారు ఇంత ఉండి అనుదినము నా ప్రభువా వారు నిన్ను ఆరాధన చేస్తూ నాయనా వాక్యములో బలపరచబడుతూ నాయనా వారు ఏ రీతిగా స్థిరపరచబడ్డారో ప్రార్థన యందును వాక్యమందును ఎడతెగక వారు ఏ రీతిగా నేను స్తుతించారో ఆ రీతిగా నా ప్రభువా నాయనా ఈ భయంకరమైన దినాల్లో మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రతి గృహాన్ని మీరు బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నా. నీ ప్రేమ కొరకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నాయనా ఈ పరిశుద్ధ దినము నాడు నాయనా సాయనా సహవాసముగా కూడి నాయనా నేను ఘనపరుస్తూ ఉన్నా. నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రతి విశ్వాసిని, ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, మీరు బలపరచండి. నాయనా ఈ భయంకరమైన దినాల్లో నాయనా నీ దుడ్డుకర దండమిచ్చి నీ బిడ్డలను ఆదరింప చేస్తూ ఉన్నా. నీ ప్రేమ కొరకే నీకు వందనాలు స్తోత్రాలు. ఈ నీ మాటలు వింటూ ఉన్నా ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో సంధించమని, మీరు బలపరిచి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల ఈ సమయంలో మనమంతా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 69వ కీర్తన సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు అనేటువంటి కీర్తన పాడి మనము దేవుని మహిమ పరుద్దాం. సర్వదేశములారా శ్రీ యేసే Amen.
మదినుచ్చి ప్రభునామం స్తుతించి ఘననామం పతి భక్తి ఘననామం పతి భక్తి అనయముగలుడి జనులారా శములారా శ్రీ యేసే దేవుండు. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగాన్ని చదవగలుగుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము నుండి 8వ వచనం వరకు కలిగిన దేవుని వాక్యాన్ని చదువుకున్న అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు కలిగిన దేవుని వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న శ్రీమతి జ్యోత్స్నా ప్రేమ్ కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. నేటి పరిశుద్ధారాధనగా ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనం చదువుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనాగత వైపునకు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయాలలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం చదవగలిగిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మన మధ్యలో చదవబడిన దేవుని యొక్క వాక్య భాగములో ప్రియులారా 7వ వచనములో అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట పలుకుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతివైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనే మాట పౌలు భక్తుడు దేవుని మాటలుగా ఆయన పలుకుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండులాగున మీ సహాయము చేసి నడిపించమని, మీరు మహిమ పొందమని, నీ వాక్యము చేత మమ్మలను బలపరిచి ఆయుత్తపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు పలుకుతూ ఉన్న మాట ఒక మంచి పోరాటము నేను పోరాడాను అని. తన విశ్వాసపు యాత్రలో, తన సేవా పరిచర్యలో, తన యొక్క అనేకమైనటువంటి పరిచర్యలలో, సంఘములను నిర్మించుటలో, ఆయా విశ్వాసులను
వారిని విశ్వాసములో స్థిరపరచుటలో, వారిని బలపరచుటలో పౌలు భక్తుడు తన యొక్క విశ్వాసపు యాత్రలో, తన యొక్క సేవలో యేసు ప్రభువు వారు తన మీద ఉంచినటువంటి బాధ్యతలలో, తనపై ఉంచినటువంటి నమ్మకత్వములో, యేసు ప్రభువు వారు తనపై ఉంచినటువంటి ఆ గొప్ప భారభరితమైనటువంటి సేవలో పౌలు భక్తుడు ఒక మంచి పోరాటాన్ని పోరాడారు. అనేకమైనటువంటి రీతులుగా అనేకమైన ఇబ్బందులు, కష్టములు, తన సేవా పరిచర్యలో అనేకమైన నిందలు ఎదుర్కొని వీటన్నిటి నుండి ఒక మంచి పోరాటాన్ని పోరాడి దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తూ, ఆశిస్తూ తన కొరకు ఒక నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాను అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచమంతా కూడా ఒక కనబడినటువంటి వైరస్తో పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో ఎంతవరకు మనం విజయాన్ని సాధిస్తాము అనేటువంటిది ప్రక్కన పెడితే, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రము, ప్రతి వ్యక్తి కూడా కనిపించినటువంటి వైరస్తో అనుదినము కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు, పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసపు జీవిత యాత్రలో, విశ్వాసపు అనుభవములో మనము పోరాడేది, మన జీవితంలో విశ్వాసయుతమైనటువంటి పోరాటాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తే, మనం ఎవరితో పోరాటం సాగించాలో, ఎవరితో మనం పోరాడాలో, మన యొక్క విజయము ఎవరిపై మనము సాధించాలో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆత్మీయ సంబంధమైనటువంటి పోరాటం. ప్రతి విశ్వాసి ఎవరితో పోరాడాలి అంటే, ప్రతి విశ్వాసి ఎవరితో యుద్ధం చేయాలి అంటే, ప్రతి విశ్వాసి తన జీవితములో ఆత్మీయముగా, ఆధ్యాత్మికముగా విజయాన్ని పొందడానికి ఎటువంటి పోరాటాన్ని సాగించాలి అంటే ఆయన అంటాడు, మనము పోరాటం సాగించేది, మనము పోరాడేటటువంటిది ఎవరితో అంటే ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాటము సాగిస్తూ ఉన్నాం. కనుక ఈ పోరాటములో, ఈ నిత్యము పోరాడగలిగినటువంటి అనుభవములో విజయము చేకూరేటట్లుగా మనము పోరాడాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఆయన అంటాడు, ఇటువంటి పోరాటాన్ని నేను పోరాడాను, ఒక మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా పరుగులో నేను ముందుకే కొనసాగిపోయాను, గురి యొద్దకే నేను పరిగెత్తాను, నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని మంచి పోరాటం పోరాడాను. ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ నేను పోరాటం సాగించాను. నా విశ్వాసపు యాత్రలో నేను ఎదుర్కోగలిగినటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా నేను జయించాను. విశ్వాసాన్ని కూడా నేను కాపాడుకున్నాను. విశ్వాసములో నుండి నేను తొలగిపోలేదు, విశ్వాస భ్రష్టుడిని కాలేదు, విశ్వాసములో బలహీనుడైపోలేదు. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి శోధనలు కలిగినా, జీవితములో ఎన్ని విసుగుదల కలిగినా, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, నా జీవితంలో ఆయన అంటాడు, నేను ఏనాడు కూడా విశ్వాసములో నుండి నేను తొలగిపోలేదు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈనాడు మానవుని యొక్క జీవితంలో మానవుడు అనేక రీతులుగా తన్ను తాను కాపాడుకోవడానికి,
తన యొక్క జీవితములో, తన జీవితపు ప్రయాణములో తాను సంపాదించినటువంటిది, తాను పొందుకున్నటువంటిది, తాను అనుభవిస్తూ ఉన్నటువంటిది కాపాడుకోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధంగా మానవుడు తన్ను కాపాడుకోవడానికి, తన యొక్క సంపాదనను, తన ఆస్తిని కాపాడుకోవడానికి, తన బిడ్డలను కాపాడుకోవడానికి, తాను అనుభవిస్తూ ఉండగలిగినటువంటిది కాపాడుకోవడానికి, తాను పొందుకున్నటువంటి స్థితిని కాపాడుకోవడానికి మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగి జీవిత యాత్రలో పోరాటము కొనసాగించగలిగి విజయము వైపుగా దూసుకుని పోగలిగినటువంటి వారు ఈనాడు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు. కానీ పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు. ఆ నీతి కిరీటము దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే పౌలు అంటాడు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి తనకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించగలిగినటువంటి వారందరికీ కూడా ఈ నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ, ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడగలిగినటువంటి వారందరికీ, ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించగలిగిన వారందరికీ, ఆయన ప్రత్యక్షత కొరకు ఆశపడగలిగినటువంటి వారందరికీ కూడా ఆ నీతి కిరీటాన్ని, ఆ బహుమానాన్ని దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఈ లోక యాత్రలో కొనసాగిపోగలిగినటువంటి మానవుడు ఈ లోక సంబంధంగా ఏదో ఒక విజయాన్ని పొంది ఏదో ఒక బహుమానము కొరకు ఆశపడతాడు, ఏదో ఒక బహుమానం కొరకు ఎదురు చూస్తాడు. ఈ లోక సంబంధముగా విజయము వైపుగా వెళ్ళేటటువంటి మానవుని యొక్క జీవితములో నేను బహుమానాన్ని పొందకపోతానా, ఏదో ఒక బహుమానము నాకు రాకపోతుందా అని ఈ లోకములో ఉండగలిగినటువంటి మానవుని యొక్క అనుభవములో మానవుడు కొనసాగించగలిగినటువంటి ఆ యొక్క విజయాలలో మానవుడు వెతుక్కోగలిగినటువంటిది ఏమిటి అంటే ఏదో ఒక బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ పౌలు అంటాడు, నా జీవితంలో దేవుడు నా కొరకు ఆయన ఉంచినటువంటి నీతి కిరీటాన్ని నేను పొందుకున్నాను. ఆ నీతి కిరీటము, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడగలిగినటువంటి వారందరికీ ఆ నీతి కిరీటం ఇస్తాడు అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉండగలిగినటువంటి అనేకమైనటువంటి బహుమానాల కంటే, ఈ లోకములో మానవుడు పొందగలిగినటువంటి అనేకమైన స్థితుల కంటే, ఈ లోకములో మానవుడు పొందుకున్నటువంటి అనేకమైనటువంటి అనుభవాల కంటే, లోకము ఇచ్చేటటువంటి విజయము కంటే, లోకము ఇచ్చే బహుమానము కంటే, ఈ లోకనాథులు ఇవ్వగలిగినటువంటి అనేకమైనటువంటి బహుమానముల కంటే శ్రేష్టమైనటువంటి బహుమానం అపోస్తలుడైన పౌలు అంటాడు, అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ కూడా ఆయన ఇస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షతను ఎదురు చూచి దేవుని ప్రత్యక్షతను ఆసక్తితో ఎదురు చూడగలిగి నేను ఆయన చూడాలి, ఆయన స్వరాన్ని నేను వినాలి. దేవా, నీవు నాకు కనిపించు, నీ స్వరాన్ని నాకు వినిపించు అనగలిగినటువంటి ఆసక్తి కలిగి అపేక్షించగలిగినటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుడు తన ప్రత్యక్షతను ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. యేసు ప్రభు వారి పునరుత్థానములో ఆయన మొదటి ప్రత్యక్షతను, ఆయన మొదటి దర్శనాన్ని ఎవరికి ఆయన ఇచ్చాడు అంటే మగ్దలేని మరియకు ఆయన ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం.
మగ్దలేనే మరియకు తన మొదటి ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించక మునుపు, యేసు ప్రభు వారిని వెంబడించక మునుపు, యేసు ప్రభు వారి స్వరాన్ని వినక మునుపు ఈ మగ్దలేనే మరి యొక్క అనుభవం ఏ రీతిగా ఉండింది అంటే, ఈమె 7 దయ్యముల చేత ఈమె పీడించబడగలిగినటువంటి ఒక స్త్రీ. ఆమెలో 7 దయ్యాలున్నాయి. 7 భయంకరమైనటువంటి దయ్యాలు ఆమెను పీడిస్తూ ఉన్నాయి. అటువంటి పీడింపబడుతూ ఉన్నటువంటి స్త్రీ యొక్క అనుభవాన్ని దేవుని ప్రత్యక్షతను అపేక్షించక మునుపు, దేవుని ప్రత్యక్షతను, దేవుని స్వరాన్ని వినప మునుపు ఆమె యొక్క అనుభవాన్ని మనం చూడగలిగితే, ఆమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆమెలో ఉండగలిగినటువంటి ఆ భయంకరమైన 7 దయ్యములను బట్టి ఆమెలో ఉండగలిగినటువంటి అనుభవాలు ఏ రీతిగా ఉంటాయో దేవుని యొక్క మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది ఆ 7 దయ్యాలు ఆమెలో ఉన్నప్పుడు ఈమె ఎవరికి లోబడిపోయింది అంటే దయ్యములకు లోబడిపోయింది, దయ్యాలకు లోబడిపోయింది. దయ్యాలు ఎలాగో చెబితే అలాగా వినడం ప్రారంభించింది. దయ్యాలకు లోబడిపోతే, సాతానుకు లోబడిపోతే విశ్వాసి యొక్క అనుభవం ఏ రీతిగా ఉంటుందో, మానవుని యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనము చూస్తే దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. వారు సముద్రమునకు అద్దరున్న గెరాసినీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వానిని బంధించలేకపోయిను. పలుమారు వాని కాళ్ళను చేతులకు సంఖ్యలను వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తనీలుగా చేసిన గనుక ఎవడునూ వారిని సాధుపరచలేకపోయిను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు ఉండెను. అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుని యొక్క జీవితం, దురాత్మ చేత పీడింపబడుతూ ఉన్నటువంటి వాని అనుభవం, సాతానుకు లోబడినటువంటి జీవితం ఏ రీతిగా ఉంటుంది అంటే, ఇటువంటి అనుభవాలు సమాజంలో ఉండవు. ఇటువంటి అనుభవాలు కుటుంబమునకు దూరంగా ఉంటాయి. ఇటువంటి అనుభవాలు తన స్నేహితులతో కానీ, రక్త సంబంధికులతో కానీ, విశ్వాసులతో కానీ కూడి సంచరించగలిగినటువంటి అనుభవాలు లేవు. ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు అంటే సమాధులలో ఉన్నాడు. చనిపోయినటువంటి వారి మధ్య వాసము చేస్తూ ఉన్నాడు. రాత్రి పగళ్ళు కూడా ఒంటరిగా అక్కడ ఉండగలిగినటువంటి అనుభవం, దూరంగా జీవించగలిగినటువంటి అనుభవం. ఎంతమంది సంఖ్యల చేత వాడిని బంధించినా కూడా ఈ సంఖ్యలన్నిటినీ కూడా తెంచుకోగలిగినటువంటి ఆ అపవిత్రాత్మ బలము వాడిలో పనిచేస్తూ ఉండగలిగినటువంటిది. వాడు కేకలు వేస్తూ ఉండగలిగినటువంటి అనుభవం. దురాత్మలు, అపవిత్రాత్మలు, ఆ దెయ్యాలు ఎలాగో చెబితే వాడు అలాగున చేయగలిగినటువంటి అనుభవం. కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరైనా కేకలు వేస్తే మనం ఏమంటామంటే నీకేమైనా దెయ్యం పట్టిందా అంటాం. కనుక దెయ్యం పట్టగలిగినటువంటి మానవుని యొక్క అనుభవం ఏ రీతిగా ఉంటుంది అంటే, వాడు దెయ్యములకు, అపవిత్రాత్మలకు లోపడగలిగినటువంటి జీవితం, ఏ భయము లేకుండా ఒంటరిగా సమాజానికి దూరంగా ఒంటరిగా సమాధులలో నివాసం చేయగలిగినటువంటి అనుభవం. వాడికి రాత్రి పగలు ఏమాత్రము కూడా తేడా కూడా తెలియనటువంటి పరిస్థితి. కనుక ఈమె యొక్క అనుభవం కూడా ఆ రీతిగానే ఉంటుంది. 7 దెయ్యముల చేత పీడించబడుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క అనుభవం కేకలు వేస్తూ, పిచ్చి పిచ్చిగా అరుస్తూ, సమాజానికి దూరంగా ఉంటూ,
అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండగలిగినటువంటి అనుభవంతో కూడుకున్నటువంటి జీవితముగా ఉంటుంది. రెండవ అనుభవాన్ని చూస్తే ఈమెలో 7 దయ్యాలు ఉన్నాయి. ఈ 7 దయ్యాలు మాటకు ఈమె మాట వినగలిగినటువంటి పరిస్థితి. ఈ 7 దయ్యాలు అలాగే చెబితే అలాగే ఈమె కూడా చేయగలిగినటువంటి అనుభవం. ఈ సాతానులు ఏ రీతిగా ఆమెను ప్రేరేపిస్తే ఆ రీతిగా వారికి లోబడి వారి మాట వినగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో లూకాసు సువార్త 22 యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాట, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను అన్నాడు. యూదా హృదయం ఎవరికి నిలవైపోయిందంటే అపవిత్రాత్మకు నిలవైపోయింది. యూదా యొక్క జీవితంలో సాతానుడు ప్రవేశించాడన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో కూడా యేసు ప్రభువు అంటాడు కదా, నేను మిమ్మల్ని 12గుని ఏర్పాటు చేసుకునలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. 12 మందిలో ఒకడు అపవాది సంబంధి, 12 మందిలో ఒకడు దురాత్మ సంబంధి, 12 మందిలో ఒకడు సాతాను సంబంధి అని యేసు ప్రభువు వారే తెలియజేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి అనుభవం! 12 మందిలో ఒకడు అపవాది సంబంధి, వాడు దురాత్మతో నింపబడగలిగినటువంటి అనుభవాన్ని యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే దావీదు యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, సాతానుడు ఇశ్రాయేలీలకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపించగా, దావీదు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలును లెక్కించడం ప్రారంభించాడు. అది దేవుని దృష్టికి అది ప్రతికూలమైనప్పటికీ, దేవునికి ఇష్టము లేకపోయినప్పటికీ, దేవునికి వ్యతిరేకమైనప్పటికీ కూడా దావీదును సాతాను ప్రేరేపించగా దావీదు ఎవరి మాట విన్నాడు అంటే దావీదు సాతాను మాట వింటాడు. దావీదు సాతాను మాటకు లోబడిపోయాడు. అపవాదికి తాను అప్పగించుకున్నాడు. అపవాది ప్రేరేపించగా అపవాది మాట విన్నాడు. కొన్నిసార్లు మానవుని యొక్క జీవితపు అనుభవంలో కూడా దేవుడు మనలను ప్రేరేపిస్తూ ఉన్న వాక్యము ద్వారానో లేక సేవకుల ద్వారానో లేక పెద్దల ద్వారానో ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుడు మనకు ఒక మంచిని జ్ఞాపకం చేస్తూ ఉన్నా కూడా సాతానుడు మానవుని యొక్క జీవితాన్ని కొన్ని సందర్భాల్లో ప్రేరేపిస్తాడు. వారి మాట వినకుండా ఉండడానికి, వారికి వ్యతిరేకముగా ఉండడానికి, వ్యతిరేకమైన కార్యములు చేయడానికి సాతానుడు విశ్వాసపు జీవితాన్ని ప్రేరేపించి రేపగలిగినటువంటి అనుభవం. కనుక ఈమె యొక్క అనుభవం ఏమై ఉంటుంది అంటే ఈమె యొక్క అనుభవం కూడా సాతాను మాటకు లోబడి సాతాను మాట విని సాతాను చెప్పినట్లుగా చేయగలిగినటువంటి అనుభవం అయి ఉంటుంది. దెయ్యము పట్టగలిగినటువంటి అనుభవం ఎటువంటి అనుభవం అంటే మూడవదిగా తన హృదయాన్ని అపవాదికి అనగా దెయ్యములకు సాతానుకు నిలయముగా ఉండగలిగినటువంటి అనుభవం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 15వ వచనములో దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 15వ వచనములో, త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో వెత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో వెత్తబడిన వాక్యమును ఎత్తికొని పోవును అన్నాడు. వాక్యం విత్తుతో ఉండబడినప్పుడు, వాక్యం వింటూ ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉంటారు అంటే వారు వినిన వెంటనే అపవాది వచ్చి వారిలో ఉండగలిగిన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోగలిగినటువంటి అనుభవం. అంటే వారు హృదయము సాతానుకు కేంద్రంగా చేసుకున్నారు, సాతానుకు చోటిచ్చారు.
వారు హృదయంలో దేవుని వాక్యానికి బదులుగా అపవాదికి, సాతానుకు, దెయ్యానికి వారు చోటు ఇవ్వబట్టను బట్టి అపవాది వచ్చి వారిలో ఉండగలిగిన వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితపు దౌర్భాగ్యపు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క దౌర్భాగ్యపు ఆధ్యాత్మిక జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితము దయ్యములకు నిలయమైపోయినప్పుడు, మానవుని యొక్క హృదయము అపవాదికి కేంద్రీకృతమైపోయినప్పుడు వారిలో వాక్యము నిలవదు అన్న సత్యాన్ని దేవుని మాటలుగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు. దేవునికి నిలయముగా ఉండవలసిన ఈ దేహమనే దేవాలయం, ఈ హృదయం అనే ఆలయము ఎవరికి నిలయంగా మారిపోయింది, ఎవరికి చోటు ఇచ్చారు అంటే వారు దేవునికి చోటు ఇవ్వలేదు, అపవాదికి చోటు ఇవ్వగలిగినటువంటి అనుభవం అయిపోయింది. సాతానుకి నిలయమైనటువంటి హృదయం అయిపోయింది. అందుకంటాడు, తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిన గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ప్రియులారా, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ కింది వచనాలన్నీ చదవండి. ఒక 20 నుండి 21 లక్షణాలు దేవునికి చోటు ఇవ్వనొల్లనటువంటి మనస్సు యొక్క, దేవునికి హృదయములో స్థానము కల్పించలేనటువంటి మానవుని యొక్క విశ్వాసపు జీవితం యొక్క మనస్సు యొక్క లక్షణాలు పౌలు భక్తుడు అక్కడ చక్కగా రాస్తాడు. ఆయన అంటాడు, అటువంటి వారు దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, ద్వేషము, వారు అపవాదకులు, కొండెగాండ్రు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు. ఈ రీతిగా ఒక 20-21 లక్షణాలు రాస్తూ ఉన్నాడు. ఇటువంటి అనుభవం ఎవరిది అంటే, దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిచ్చి, సాతానుకు చోటిచ్చి, సాతానుకు నిలయమైపోయినటువంటి భ్రష్టత్వం కలిగినటువంటి మానవుని యొక్క జీవితాన్ని గురించి దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈమె యొక్క జీవితం 7 దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి ఈ అనుభవం ఇటువంటి అనుభవమే. 4వదిగా చూస్తే, ఈ 7 దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి ఈమె యొక్క జీవితము, ఈమె యొక్క స్వభావము ఏ రీతిగా ఉండి ఉంటుంది అంటే, ఈమె స్వభావం దయ్యపు స్వభావముగా ఉండగలిగినటువంటి అనుభవం. అటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుని మాటలుగా. అపోస్తల కార్యాల గ్రంథం మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తులు, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనములో పేతురు అననీయతో మాట్లాడతాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీ స్వభావము ఏ రీతిగా మారిపోయింది అంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చగలిగినటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయింది. వెలుగుదూత వేషమును ధరించుకున్నటువంటి అనుభవాన్ని నీ యొక్క జీవితము కలిగి ఉంది అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనములో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. సాతానుడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. తన స్వభావము పైకి ఒకలాగా ఉంది, లోపల ఒకలాగా ఉంది. తన స్వభావము మానవుని యొక్క జీవితములో, సమాజములో అనేక మంది మధ్య
ఒక వేషధారణ కలిగినటువంటి అనుభవముగా ఉంది. పైకి బాగానే కనిపిస్తూ ఉన్నారు, పైకి భక్తి కలిగిన వారి వల్ల కనిపిస్తూ ఉన్నారు, పైకి ప్రార్థనా పరుల వల్ల కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవునికి చోటు ఇవ్వలేనటువంటి మానవుని యొక్క జీవితం ప్రాచీన స్వభావము నుండి విడుదల పొందలేనటువంటి అనుభవముగా ఉంది అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈమె యొక్క జీవితము కూడా దెయ్యపు స్వభావము కలిగి దేవుడిని మోసగిస్తూ, పరిశుద్ధాత్మను మోసగిస్తూ దెయ్యపు స్వభావము కలిగినటువంటి అనుభవమే. ఐదవదిగా జ్ఞాపకం చేస్తాడు, ఈమె యొక్క స్వభావం ఏ రీతిగా ఉండి ఉంటుంది అంటే, అపవిత్రాత్మ చేత 7 దెయ్యముల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి ఈ మగ్ధులైన మరి యొక్క అనుభవం ఏ రీతిగా ఉండి ఉంటుంది అంటే, దేవుని మాటలుగా రాస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. సాతానును వెంబడించారు. ఈ 7 దెయ్యముల చేత పీడించబడుతూ ఉన్నటువంటి ఈమె కూడా 7 దెయ్యములను వెంబడించగలిగినటువంటి అనుభవం, సాతానుకు సమీపస్తురాలుగా ఉండగలిగిన అనుభవం, సాతానుతో సహవాసము చేయగలిగినటువంటి అనుభవము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దెయ్యములకు నిలయమై, ఒకప్పుడు దెయ్యములకు లోబడి, సాతానుకు లోబడి, సాతాను మాటకు విని, సాతాను అపవిత్రాత్మలకు నిలయమై దెయ్యపు స్వభావాన్ని కలిగి అపవాదితో సహవాసము చేసి అపవాదిని వెంబడించగలిగిన ఈమె ఎప్పుడైతే ఈ 7 దెయ్యముల చేత విడిపించబడిందో, ఎప్పుడైతే ఈ 7 దెయ్యముల చేత విడిపించబడి దేవుని స్వరాన్ని విని దేవునికి చోటు ఇవ్వగలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉందో, ఈమె రక్షించబడింది. ఈమె రక్షించబడిన తర్వాత ఈమె దేవునికి లోబడింది. ఈమె దేవుని మాట వింది, దేవునికి పరిచర్య చేసింది, తన హృదయములో దేవునికి చోటిచ్చింది, ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంది, దేవునికి దగ్గరగా జీవించింది. ఈనాడు ప్రభుత్వ అధికారులు, అనేక మంది డాక్టర్స్, అనేక మంది పెద్దలు చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే, మనుషుల మధ్య దూరంగా ఉండండి అన్నారు. ఎందుకు ఈ లాక్డౌన్ అంటే, మనుషుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండడానికి. ఏ వ్యక్తి కూడా దగ్గరగా ఉండకూడదు. కానీ మనం దేవునికి సమీపస్తులుగా ఉండడం మనం మర్చిపోకూడదు. మనుషులకు మధ్య మనం దూరంగా జీవించినప్పటికీ కూడా మనము దేవునికి దగ్గరగా ఉండగలిగిన అనుభవాన్ని మనం పొందగలగాలి. ఈమెలో ఉండగలిగినటువంటి 7 దయ్యాలు ఎప్పుడైతే పోయాయో, ఈమె స్వభావం మారిపోయింది. ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకుంది, నూతన సృష్టిలోనికి వచ్చింది. ఈమెలో ఉండగలిగినటువంటి ప్రతిదీ కూడా దేవునికి తాను సమర్పణ చేస్తుంది. ఈమె ఆయనకు పరిచర్య చేసింది, ఆయనకు ఉపచారం చేసింది. తన జీవితం అంతా కూడా యేసే అన్న రీతిగా తన విశ్వాసపు జీవితాన్ని బలపరుచుకుంది. గనుకనే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచింది, ఆయన స్వరాన్ని వినగలిగింది, ఆయన ప్రత్యక్షతను అపేక్షించి అట్టి ప్రత్యక్షతను పొందుకుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన విశ్వాసపు జీవితములో కూడా పౌలు భక్తుడు అంటాడు కదా, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ, దేవుని ప్రత్యక్షతను కోరుకునే వారందరికీ నీతి కలిగినటువంటి న్యాయాధిపతి ఆ నీతి కిరీటాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకుండవలసినటువంటి ఆసక్తి, మనకుండవలసినటువంటి అపేక్ష, మనము పొందుకోవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుని ప్రత్యక్షతను నేను కోరుకోవాలి, దేవుని ప్రత్యక్షతను నేను చూడాలి, దేవుని స్వరాన్ని నేను వినాలి,
దేవా నీవు నాకు కనిపించు, నీ స్వరాన్ని నాకు వినిపించు. మోషే అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవా నీ మహిమను నాకు చూపించవా, నీ మహిమను నాకు చూపించవా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రత్యక్షతను అపేక్షించి ఆయన ప్రత్యక్షతను కనుగోవాలి అంటే మనలో కూడా కొన్ని 7 దయ్యాలు ఉన్నాయి. విశ్వాసపు జీవితంలో కూడా మనకు కనిపించని, మనకు తెలిసి తెలియని 7 దయ్యాలు మన జీవితంలో, మన మనస్సులో, మన అంతరంగంలో నివాసం చేస్తూ ఉన్నాయి. వాటి నుండి మనము విడుదల పొందాలి. ఏమిటి అవి అంటే, 1 వేషధారణ. మానవుని యొక్క జీవితంలో ఉండగలిగే మొదటి దయ్యం వేషధారణ. గుడిలో ఒకలాగుంటాం, బయట ఒకలాగుంటాం. గుడిలో ఎంతో భక్తిగా మాట్లాడుతాం, బయట నానా రకాలుగా మాట్లాడుతాం. మన నోటి నుండి ఏ మాట వస్తుందో మనకు తెలియదు. అంటే విశ్వాసపు జీవితం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వేషం వేయగలిగినటువంటి అనుభవం. దేవుడు అంటాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణను నేను క్షమించను అన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసపు జీవితములో అవసరమైనటువంటిది, దేవునికి ఇష్టము లేనటువంటిది, మనకు అవసరమైనటువంటిది, మన విశ్వాసపు జీవితానికి ప్రాముఖ్యమైనటువంటిది వేషధారణ. దేవుడు ఇష్టపడడు. వేషధారణను దేవుడు క్షమించడు. వేషధారణ కలిగినటువంటి అనుభవం నరక ప్రాయము. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా నీవు యాక్ట్ చేస్తూ ఉంటే నీ వేషధారణ జీవితం ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో, నీ మాటలు ఏమిటో, నీలో ఉండగలిగినటువంటి స్వభావం ఏమిటో సమాజము గమనిస్తూ ఉంది. మనలో ఉండగలిగినటువంటి, మానవుని యొక్క జీవితంలో ఉండగలిగినటువంటి మొదటి దెయ్యము ఏమిటి అంటే వేషధారణ. రెండవది సణగడం. దేవుని మీద సణిగేవారు ఉన్నారు, ఇతరుల మీద సణిగేవారు ఉన్నారు. సనుగుడు అనే దెయ్యము మానవుని యొక్క జీవితంలో ఉన్నంత వరకు కూడా దేవుని ప్రత్యక్షతను మనము చూడలేము. మూడవ దెయ్యము చింత, యాతన. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదమా అనగలిగినటువంటి చింత మానవుని యొక్క జీవితాన్ని నిరాశకు గురి చేస్తూ ఉంది. ఈ దెయ్యం మహాభయంకరమైనటువంటి దెయ్యం. కనుక చింత అనే భయము నుండి, చింత అనేటువంటి ఆ భయంకరమైనటువంటి దురాత్మ నుండి విడుదల పొందవలసిన అవసరత ఉంది. నాలుగవ దెయ్యం భయం. మానవుని యొక్క జీవితాన్ని వెంటాడుతూ ఉండగలిగినటువంటిది. ప్రతి విషయములో మానవుడికి భయమే, ప్రతి విషయములో భయపడుతూ జీవించగలిగిన అనుభవం. యోబు అంటాడు, ఏది రాకూడదని నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. కనుక దావీదు భక్తుని వలె గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ భయానికి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన దేనికి నేను భయపడను. నీ దుడ్డుకర, నీ దండము నన్ను ఆదరించును అంటాడు. కనుక మానవుని యొక్క జీవితంలో కలిగే భయం అనేటువంటి దయ్యము నుండి మానవుని యొక్క అనుభవం విడుదల పొందవలసినటువంటి అవసరత ఉంది. విశ్వాసపు యాత్రలో దేవునికి తప్ప, దేవుని యొక్క వాక్యానికి తప్ప, మానవుని యొక్క విశ్వాసపు జీవితములో దేనికి భయపడాలో దానికి భయపడుతూ విశ్వాసములో ముందుకు కొనసాగిపోయేటటువంటి అనుభవాన్ని పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దావీదు భక్తుడు పలికిన రీతిగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు నేను భయపడను అన్నాడు. మరొక దయ్యము ఏమిటి అంటే అవిశ్వాసం అనే దయ్యం, అపనమ్మిక అనేటువంటి దయ్యం. విశ్వాసము జీవితములో విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసములో బలపరచబడాలి తప్ప అపనమ్మిక కలిగి ఉండకూడదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
విశ్వాసపు అనుభవంలో ఉండగలిగినటువంటి 5వ దెయ్యం, 6వ దెయ్యము ప్రాచీన స్వభావం అనగలిగిన దెయ్యం. ప్రాచీనపు స్వభావం అనగలిగినటువంటి పరిస్థితి, అటువంటి అనుభవము విశ్వాసపు జీవితంలో పనికిరానటువంటిది. క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని ఎప్పుడు కలిగి మనము జీవిస్తామో దేవుని ప్రత్యక్షతను మనము కలిగి ఉంటాం. ఆఖరిదిగా అంటాడు అహంకారం అనేటువంటి దయ్యం. ఈ అహంకారం అనేటువంటి దయ్యం మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క ఎముకలను నశింప చేయగలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండగలిగినటువంటిది. నేనే అనగలిగినటువంటి అనుభవం. ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు శిష్యరికం చేస్తూ ఉన్నారు. ఆ శిష్యరికం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ శిష్యుల్లో ఉండగలిగినటువంటి ఒక తెలివైన శిష్యుణ్ణి గురువు గారు ఎన్నుకొని, అరే బాబు, నీకు మరొక గురువు గారి దగ్గరికి, నాకంటే వేదాంతం తెలిసినటువంటి ఆయన దగ్గరికి, నాకంటే జ్ఞానం కలిగినటువంటి గురుగారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తాను అని చెప్పి ఈ శిష్యుణ్ణి గురువు గారు తనకంటే జ్ఞానం కలిగి, తనకంటే వేదాంతం బాగా తెలిసినటువంటి ఒక పండితుని దగ్గరికి శిష్యరికానికి శిష్యుని పంపించాడు. కొంతకాలం ఆ గురువు గారి దగ్గర ఈ శిష్యుడు శిష్యరికం చేశాడు. గురువుగారు చెప్పిన పాఠాలన్నీ కూడా అభ్యసించాడు. మరికొంత జ్ఞానాన్ని పొందుకొని అక్కడ విద్యను సంపూర్తి చేసుకొని ముగించుకొని మరలా పాత గురువు గారి దగ్గరికి వచ్చారు. ఈ పాత గురువు దగ్గరికి ఈ శిష్యుడు రాగానే అక్కడ ఉన్న శిష్యులందరూ ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ శిష్యుడికి ఒక ప్రశ్న వేశారు. ఒరే నాయన, పరలోకం ఎవరు వెళ్తారు అన్నాడు. నేను వెళ్ళగలనా పరలోకం అంటే ఈ శిష్యుడు అన్నాడు, నువ్వెళ్ళవు 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 అన్నాడు. మేమందరం వెళ్ళము, సరే మన గురువుగారు అయినా పరలోకంకి వెళ్తారా, ఆ మోక్షాన్ని పొందుకుంటారా అని అంటే ఈ శిష్యుడు అన్నాడు, మన గురువు గారు కూడా వెళ్ళరు నాయన అన్నాడు. మరి ఎవరు వెళ్తారు అన్నాడు. గురువుగారు వెళ్ళకుండా మేమెవరము కూడా ఆ మోక్షంలో, ఆ పరలోకంలో చేరకుండా మరి ఎవరు వెళ్తారు అని అడిగితే ఈ శిష్యుడు అన్నాడు, నేను వెళ్తే వెళ్తాను అన్నాడు. నేను పోతే పోతాను అన్నాడు. ఈ శిష్యులందరికీ కోపం వచ్చింది. వేదాంత విద్యను ఇవ్వగలిగినటువంటి ఈ పండితులైనటువంటి గురువు గారు వెళ్ళకపోతే నేను పోతే పోతానని వీడంత గర్వంగా అంటున్నాడు, వీడికి ఎంత అహంకారం అని చెప్పి ఆ శిష్యులందరూ తలొక చెయ్యి వేయిపోయారు కొట్టడానికి. అప్పుడు ఈ శిష్యుడు అన్నాడు, నాయనా నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను పోతే పోతాను అంటే మనిషిలో ఉండగలిగిన నేను అనే అహంకారం కలిగిన స్వభావం ఉందే, నేను అనగలిగినటువంటి ఆ స్వభావం ఉందే, ఆ అహం ఉందే, ఆ అహంకారం ఉందే, ఆ గర్వం ఉందే, నేను అనగలిగిన గర్వం ఎవరిలోనైతే పోతుందో, నేను అనేది పోతే అప్పుడు వాడు పరలోకానికి వెళ్తాడు. కనుక అహంకారం అనగలిగినటువంటి గర్వం, అహం పోతే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కనుక అపోస్తులైనటువంటి పౌలు తెలియజేసేది, అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేసేది, ఆ నీతిగల న్యాయాధిపతి నీతి కిరీటం ఇవ్వాలి అంటే ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన ఇస్తాడు. ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి, ఆయన ప్రత్యక్షం అవ్వాలి, ఆయన స్వరం వినాలి అంటే మానవులలో ఉండగలిగిన ఈ 7 రకాలైనటువంటి దయ్యముల నుండి విడుదల పొందితే, ఒక నూతన స్వభావాన్ని ధరించుకుంటే, ఒక నూతన వ్యక్తిగా మారితే, రూపాంతరపు అనుభవాన్ని పొందితే దేవుని ప్రత్యక్షతను మనము కలిగి నీతి కిరీటాన్ని మనము సంపాదించుకుంటాం. అందుకు దేవుని మాటలుగా పౌలు భక్తుడు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటాడు, తీతుకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 11-12 వచనాల్లో ఆయన అంటాడు, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని మనకు బోధించుచు ఉన్నది. దేవుని ప్రత్యక్షతను, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతను మనము ఎదురు చూచుచు ఆ ప్రత్యక్షతను అపేక్షిస్తూ ఆ ప్రత్యక్షతను మనము కనుగొనాలి అంటే ఆయన అంటాడు, భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలన్నిటినీ విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనము ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచూ ఉండాలి అన్నాడు. మన భక్తిలో స్వచ్ఛత ఉండాలి, మన నీతిలో నిర్మలత్వము ఉండాలి, మన యొక్క జీవితంలో యథార్థత కలిగి మనము జీవించినప్పుడు ఈ 7 రకాలైనటువంటి దయ్యముల నుండి మనము విడుదల పొందినప్పుడు దేవుని ప్రత్యక్షతను మనము చూస్తాం. దేవుడు ఇవ్వగలిగినటువంటి ఆ బహుమానాన్ని మనము పొందుకుంటాం. కనుక వీటన్నిటిని మనం ఎప్పుడైతే జయిస్తామో, వీటన్నిటి నుండి విడుదల పొందుతామో, ఎప్పుడు విడుదల పొందుతామో అప్పుడు ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తాం, రూపాంతరపు అనుభవంలోనికి వెళతాం. మనము నూతన సృష్టిగా నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తులుగా మార్చబడతాం. అట్టి వారికి దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. వీటన్నిటి నుండి విడుదల పొందగలిగిన శక్తి మనలో లేదు. వీటన్నిటినీ విడిపించమని దేవుని శక్తిని మనం ఆశ్రయించినప్పుడు యేసు ప్రభు వారి శక్తి మనలను వీటన్నిటి నుండి విడుదలనిచ్చి ఒక నూతనమైన ప్రత్యక్షతనిచ్చి నూతనమైన వ్యక్తులుగా తీర్చి మన జీవితాన్ని ఒక నూతనమైనటువంటి అనుభవము గుండా విశ్వాసములో స్థిరపరచి బలపరిచి ఆయన నడిపించగలిగిన దేవుడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రాకడ సమీపముగా ఉన్న ఈ దినాల్లో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండగలిగిన ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి సదా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన దైవాశీర్వాదముతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా కృపకు ఆధారభూతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన కాలములో నాయన నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నా నాయన. ప్రతి కుటుంబము కొరకు, ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కాపుదల, నీ భద్రతను దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. మా పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి నాయనా, నీ ప్రత్యక్షతను అపేక్షిస్తూ మీరివ్వగలిగిన బహుమానము పొందడానికి సహాయము చేయండి. మా ఘనమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయమందు నాయన మా సంఘము కొరకు, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని నీ కృపలో బలపరచండి, నీ కాపుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రములో వందనములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఏ కుటుంబానికి ఏది అవసరమో వారి వారి అవసరతలన్నిటినీ మీరు తీర్చండి దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దుఃఖములో భారములో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే ఆదరణ కలుగ చేయండి, బలపరచండి నాయన, మీకు స్తోత్రాలు. జీవాధిపతి, మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, మా సంఘములకు సంబంధించి ఆయా బిడ్డలు దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో వారు ఉంటూ ఉండగా నీ కాపుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా సంఘములో ఉన్న సంఘ నాయకుల కొరకు,
నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపను అనుగ్రహింపచేసి నాయన నీ ఆత్మ బలమును ఇంకను అనుగ్రహింపచేసి నీ కొరకు నిలవబెట్టి మీరు బలపరచమని అడుగుతూ ఉన్నాం. పరిశుద్ధుడా, సంఘములో బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరికే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి వారి బలహీనతల నుండి మీరే విడుదలనిచ్చి నీ కృప చూపమని అడుగుతూ ఉన్నాం. ఘనమైన తండ్రి, గొప్ప దేవా, ఇంకను మాకు తెలియకుండా ఎంతమంది బిడ్డలు ఆయా బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారో ఆయా బిడ్డలందరినీ కూడా నాయనా మీరు జ్ఞాపకము చేసుకురండి. నాయనా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచి నడిపించమని అడుగుతూ ఉన్నాం. నాయన ఎగ్జామ్స్ కొరకు నాయనా సిద్ధపడుతూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ జ్ఞానముతో నింపండి, బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన ఈ భయంకరమైన దినాల్లో ఈ వైరస్ను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వైరస్ వారిని ఎవరు కూడా పడకుండా ఉండేలాగున నీ కాపుదల దయచేయండి ప్రభువా. ఈ వైరస్ను అరికట్టగలిగిన సర్వశక్తిమంతుడవు నీవే గనుక నాయన ఈ వైరస్ను నా ప్రభు అరికట్టమని అడుగుతూ ఉన్నాం. నాయన వైరస్ను ఎదుర్కోవడానికి, దానిని జయించడానికి వ్యాక్సిన్ కనిపెడుతూ ఉన్నాం. నాయన సైంటిస్టుల కొరికే ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసిన జ్ఞానము దయచేయండి ప్రభువా. నీ కృప చూపండి దేవానికి స్తోత్రాలు. నాయన నిరాశ్రయులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే వారికి ఆశ్రయములను దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఓ ఘనమైన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, అనేక మంది బిడ్డలు నాయన నా ప్రభువా మా తండ్రి ఈ భయంకరమైన దినాల్లో ఎటువంటి పని లేకుండా నాయన అనేక మంది బిడ్డలు బాధపడుతూ ఉండగా వారికి మార్గములను తెరవమని అడుగుతూ ఉన్నాం. మీ కృప చూపండి దేవానికి వందనములు స్తోత్రాలు. మా శ్రీ ఎదురిగా మా మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, నాయన సార్వత్రిక సంఘమును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదరించండి, ఆదుకునండి, బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు. మహిమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, ఇన్ని మాటలు విన్న ప్రతి కుటుంబము కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపా దీవెన అనుగ్రహింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన ఈ భయంకరమైన దినాల్లో నీ రాకడ అతి సమీపముగా ఉన్న దినాల్లో నా ప్రభువా నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి నాయన మీరు ఇవ్వగలిగిన బహుమానమును మేము పొందడానికి సహాయము చేయండి. ఆ రీతిగా నీ ప్రత్యక్షతను అపేక్షించాలి అంటే, నీ ప్రత్యక్షతను మేము చూడాలి అంటే, మీరు ఇవ్వగలిగిన బహుమానము పొందుకోవాలి అంటే మా జీవితంలో మేము ఇటువంటి అనుభవాన్ని కలిగి వేటి నుండి విడుదల పొంది నాయన నీ ప్రత్యక్షతను మేము కనుగొనగలము. నీ మాటలుగా మేము జ్ఞాపకం చేసుకున్నాము దేవానికి స్తోత్రాలు. అట్టి అనుభవాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేసి నడిపించమని, నీ కృపలో ప్రతి బిడ్డను నాయనా నా ప్రభువా మీరు కాచి కాపాడి మీరు సహాయము చేయమని, మీరే మహిమ పొందమని, ఈ దిన దివ్యన ఆశీర్వాదములు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలో నుండి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ, కాపుదల ఈ ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరిచి ఆయన మాటలు ఆలకించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి విశ్వాసికిని, ప్రతి బిడ్డకును, ఆయన ప్రేమించిన సంఘమునకును, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వంబు మా మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహిమేద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా.